మదనపల్లి పట్టణంలో శుక్రవారం ప్రధాన కార్యదర్శి మునిగోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గత ఎన్నికపైన సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఈ ఎన్నిక నిర్వహణపై అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. నేను ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అడ్హాక్ కమిటీలో ట్రెజరర్గా పనిచేస్తున్నాను. మిగతా సభ్యులంతా కూడా ఈరోజు హాజరైనందుకు చాలా సంతోషము. మొన్న 9/4/2025 నాడు అడ్హాక్ కమిటీకి అందరి సభ్యులకు తెలపకుండా, ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశం జరపకుండా, వాళ్ళ నిర్ణయం తీసుకోకుండా, ఎవరికీ తెలకుండా డిస్ట్రిక్ట్ బాడీని ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నామని మాకు తెలియకుండా ఏర్పాటు చేసినారు. అక్కడ హాజరైంది మాత్రం మొత్తం 15 మంది హాజరైనారు. మొత్తం టోటల్గా దాదాపు 60, 70, 80 మంది సభ్యులుగా ఉన్నారు. వాళ్ళ అనుమతి లేకుండా చేయడం చాలా పొరపాటు. ఇందులో నేను ట్రెజరర్గా ఉన్నప్పుడు కూడా నేను వసూలు చేసిన డబ్బంతా నా దగ్గర ఉంది. కానీ హిందువులు ప్రెసిడెంట్ గారిని నేను బ్యాంక్ అకౌంట్ బ్యాంకులో వేద్దామంటే వాళ్ళు దానికి సహకరించలేదు. ఇంకా కొంత డబ్బు కొన్ని ప్రభుత్వాన్ని వసూలు చేసి గురునాథాచారి దగ్గర బుక్స్ డబ్బు ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. నేను పలుమార్లు చెప్పినా కూడా నాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఈ విషయాన్ని ప్రెసిడెంట్ గారితో కూడా చెప్పాను. మీటింగ్లో కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. నిన్న ఎలక్షన్ మీటింగ్లో కూడా నేను మాట్లాడితే దానికి వాళ్ళ స్పందన అంటూ ఏమీ లేదు. కాబట్టి మొన్న జరిగినటువంటి ఎలక్షన్ అనేది చాలా అసమ్మతము, చట్టసబద్ధంగా జరపలేదు. కాబట్టి ఈ విషయాన్ని మేమందరం సభ్యుల సమావేశమై మా స్టేట్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ గారికి మేము తెలపడం జరుగుతూ ఉంది. కాబట్టి వారు కూడా వచ్చి ఈ ఎలక్షన్ రద్దు చేసి వారి సంవత్సరంలో ఎలక్షన్ జరపాలని నేను కోరుకుంటున్నాను. నిన్న జరిగిన ఆంధ్ర పెన్షనర్స్ పార్టీలో తాత్కాలికంగా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక చేశారు. అది సమ్మతం లేక నేను రాజీనామా చేస్తున్నాను.